వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని మండిపడింది. ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సాయంత్రం 5లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు మాచర్ల ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ట్వంటీయత్ ఆఫ్ దిస్ మంత్ 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో he has mentioned that the Mr. P. Ramakrishna Reddy he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సిసోదియాకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో బెయిల్ మంజూరు అనుమతి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు హైకోర్టు జలకిచ్చింది. ఇటీవల మద్యం కుంభకోణం నేపథ్యంలో ఈడీ సిబిఐ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. సిసోదియా చర్య ప్రజాస్వామ్య సిద్ధాంతాలను తీవ్రంగా వంచిందని, కీలక ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినట్లు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఆయన బెయిల్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఢిల్లీ సర్కారులో అత్యంత శక్తివంతమైన పాత్ర సిసోడియాదని, 18 మంత్రిత్వ శాఖలు ఆయన చేతిలో ఉండేవని గుర్తు చేసిన ధర్మాసనం సాక్షుల్లో ప్రభుత్వాధికారులున్నారని పేర్కొంది. వారు ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇవ్వడం కారణంగా వారిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అవకాశాలను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ముందు విధించిన షరతుల ప్రకారం ఆయన ప్రతివారం తన భార్యను చూసి రావడానికి అనుమతిచ్చిన కోర్టు నగదు అక్రమ చెలామణి కేసులో సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. గత ఏడాది డిసెంబర్ 11న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమీక్షించాలంటూ కోరుతూ దాఖలైన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పిటిషన్లను పరిశీలించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ అర్హత లేదని తేల్చి చెబుతూ పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరి పంటకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే 500 బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్పై మండిపడ్డారు. రాష్ట్రంలో సన్నవరి తక్కువ మంది రైతులు వేస్తారన్నారు. యాసంగిలో 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు పండిస్తారన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
మీకు ఇచ్చేస్తుంది. ఒకవేళ ధాన్యం ఉంటే మీరు అమ్మకండి, మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆగండి, 500 బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. రైతులు వరి పండిస్తారు తెలంగాణలో విషయము అందరికీ తెలుసు. 80% పైగా పంట దొడ్డు వడ్లే, దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. యాసంగిలో మాత్రము 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు. మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము, మేము సన్న వడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. సింగపూర్ను కుదిపేస్తున్న KP1, KP2 కోవిడ్ వేరియంట్లు తాజాగా భారత్లోకి విస్తరించాయి. భారత్లో 290 KP2 వేరియంట్ కేసులు, 34 KP1 వేరియంట్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పౌరులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇవన్నీ JA1 సబ్ వేరియంట్లని, వైరస్లో మ్యుటేషన్లు సాధారణమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్షియం సభ్యులు ఎప్పటికప్పుడు ఈ వైరస్ సోకిన వారి నుంచి నమూనాలు సేకరిస్తూ దాని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. KP1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 23 నమోదవగా మహారాష్ట్రలో 148 KP2 కేసులు ఎక్కువగా వెలుగు చూశాయి. సింగపూర్లో ఈ కొత్త వేరియంట్ల ప్రభావం తీవ్రంగా ఉండగా మే 5 నుంచి 11 వరకు ఏకంగా 25,900 కేసులు నమోదయ్యాయి. ఓటమి భయంతోనే వైకాపా నాయకులు దాడులు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ మైండ్ గేమ్ ఆడుకున్నారని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ఈవీఎంలను తెలుగుదేశం నేతలు ధ్వంసం చేశారంటూ ఆరోపించిన పిన్నెల్లి అరాచకాలను మీడియాలో అందరూ చూశారని రఘురామరాజు ఎద్దేవా చేశారు. వైసీపీ దుకాణం మూసేసే సమయం ఆసన్నమైందని సోమిరెడ్డి విమర్శించారు. మొన్న 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సరళి కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతూ ఉంది. దానికి అంతకు ముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కానీ అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో, బస్సుల్లో యాలాడుతూ వాళ్ళు వచ్చిన తీరు, టోల్ గేట్స్ దగ్గర రద్దీ, ఇవన్నీ సంక్రాంతి పండుగను తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లు వేసిన విధానం కానీ, అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోల్ అయింది. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్
కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి. మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని మండిపడింది. ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సాయంత్రం 5లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు మాచర్ల ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో కరెంటు కోతలు, రైతుల ఇబ్బందులే ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంది. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని సీఎం, ఆయన మంత్రులు పదే పదే చెబుతున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటల పాటు కరెంటు లేకపోవడంతో రోగుల ఇబ్బందులపై స్పందించిన కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎంజీఎంలో కరెంటు సరఫరాకు అంతరాయం అని ఓ వార్తాపత్రిక ముద్రించిన కథనాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ పోస్టు చేశారు. ఎంజీఎంలో 5 గంటల విద్యుత్ కోత ఏర్పడడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటన నవజాత శిశువులు, వృద్ధ రోగుల ప్రాణాలకే ముప్పని తెలిపారు. ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఆసుపత్రులను నిర్మించడం పక్కన పెడితే ఉన్న ఆసుపత్రులను కూడా నిర్వహించలేకపోతుందని ఆరోపించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్. పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త. పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజీఎం ఆసుపత్రి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 1 కాదు 2 కాదు 5 గంటల పాటు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల దాకా కరెంటు లేదు అంటే మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, బుగ్గ బంద్ అవుతుంది. కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇన్క్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. ఓ ఎస్ఐ తనను వివాహం చేసుకొని విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆందోళనకు దిగిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు తనను 2 ఏళ్ల క్రితం వివాహం చేసుకొని కరీంనగర్లోని నివాసం ఉంచాడని, విడాకులు ఇవ్వాలని వేధిస్తూ తనని కొట్టి పిల్లలను తీసుకువచ్చాడని మానస ఆరోపించింది. కొమరవెల్లికి వచ్చాక నాగరాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తనకు తెలిసినట్టు ఆమె తెలిపింది. నాగరాజుపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు మానస, వైఫ్ ఆఫ్ నాగరాజు, ఎస్ఐ నాగరాజు. నా పిల్లల్ని తీసుకుపోయిండు. 2 years నుంచి నన్ను హరాస్మెంట్ చేస్తుండు, టార్చర్ పెడుతుండు, డివోర్స్ కావాలంటుండు. ఇక్కడికి వస్తే మరో అమ్మాయి ఉందని తెలిసింది. కొమరేలికి వచ్చే వరకు కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నేను ఎస్ఐ వైఫ్ అని చెప్తే, నువ్వు ఆ అమ్మాయి ఎస్ఐ వైఫ్, మరి అంతకుముందు 2-3 సార్లు వచ్చిన ఆమె ఎస్ఐ వైఫ్ కదా అనుకుంటా చెప్తారు. ఇక్కడికి వస్తే నాకు ఇక్కడికి వస్తేనే అర్థమైంది ఇక్కడ ఇంకో అమ్మాయి ఉందని. అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన 3.2 కోట్ల రూపాయల మేర కొట్టేసిన వ్యక్తిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. సంస్థలో పనిచేసి రాజీనామా చేసిన మాజీ ఉద్యోగులకు బకాయిల చెల్లింపు పేరిట నిధులు పక్కదారి పట్టించి వచ్చిన డబ్బంతా తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంక్ ఖాతాలకు మళ్లించాడు. తన సంస్థలో వచ్చిన ఆర్థిక అవకతవకలను గుర్తించిన అమెజాన్ సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. సరూర్ నగర్కు చెందిన ఎం వెంకటేశ్వర్లు గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలోని అమెజాన్ క్యాంపస్లో 2015లో ఉద్యోగంలో చేరాడు.
అమెజాన్ ఇండియా ఉద్యోగుల పేరోల్ సంస్థ నుంచి బయటకు వెళ్లిన వారి బకాయిల చెల్లింపుకు సంబంధించిన సెటిల్మెంట్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాడు. ఈ క్రమంలోనే సంస్థను వీడిన మాజీ ఉద్యోగుల్లో కొందరు దీర్ఘకాలంగా తమ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు క్లెయిమ్ చేయించుకోలేదని గుర్తించి వీరి డబ్బులను తాను కొట్టేయాలని పథకం వేసి బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఉద్యోగుల పేర్లతోనే తాను దరఖాస్తు క్లెయిమ్ చేయించాడు. ఇలా దరఖాస్తు చేయించిన తర్వాత మాజీ ఉద్యోగి బ్యాంక్ ఖాతా బదులు తనకు సంబంధించిన వారి బ్యాంక్ ఖాతాల వివరాలు అందులో నమోదు చేసి చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని తన కింది సిబ్బందికి సూచించేవాడు. ఆ తర్వాత సంస్థ ఆమోదం రాగానే నగదు బదిలీ అవుతుంది. నిందితుడు వెంకటేశ్వర్లు 184 పేర్లతో నకిలీ అభ్యర్థనలు పెట్టి మొత్తం 3.22 కోట్ల రూపాయలు దారి మరలించాడు. లండన్ నుంచి సింగపూర్కు వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ అకస్మాత్తుగా కుదుపులకు గురైన ఘటనపై ఆ దేశ అధికారులు విచారణ చేపట్టారు. 37,000 అడుగుల ఎత్తులో విమానం తీవ్ర కుదుపులకు గురి కావడంతో ఒకరు మరణించగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు సింగపూర్ ఎయిర్లైన్స్ పూర్తిగా సహకరిస్తుందని సియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోహ్ చున్ పాంగ్ తెలిపారు. ఈ విమానంలో 3 భారతీయులు కూడా ఉన్నారని, వారు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పుడు విమాన ప్రయాణికులు అంతా బ్యాంకాక్లోనే ఉన్నారని, వారిని ప్రత్యామ్నాయ విమానాలలో గమ్యస్థానాలకు చేరుస్తామని సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. వరంగల్లోని లేబర్ కాలనీ వద్ద ప్రమాదం జరిగి అపస్మారక స్థితిలో అంజయ్ అనే వ్యక్తి పడి ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షతగాత్రుడిని తన కాన్వాయ్లోని ఎస్కాట్ వాహనంలో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా NSN న్యూస్. నమస్కారం.